గుండు సున్నా ప్రజా సంక్షేమానికి పరాభవం. 6 గ్యారంటీలకు మళ్లీ మోసం, ఊసేలేని ఎన్నికల హామీల అమలు, నిరుద్యోగులకు దగా, భృతి లేదు, జాబ్ క్యాలెండర్ ప్రస్తావన లేదు, ఉద్యోగులకు మరో దోకా, పీఆర్సీ డిఏలకు పైసా విధించలే, ఆర్టీసీ నడ్డి విరిచిన ప్రభుత్వం, మహాలక్ష్మి నిధులపై బడ్జెట్లో మళ్లీ తొండాటే, రుణమాఫీ, రైతు భరోసా ఆశలపై నీళ్లు కుమ్మరింత, చేనేతపై చేతులెత్తేసిన సర్కారు. ఇది ఒక్క పాజిటివ్ అంశం కూడా లేకుండా అన్ని నెగిటివ్ అంశాలు రాసింది. చూద్దాం. పథకాలకు రేవంత్ సర్కార్ జీరో వాల్యూ, కీలక రంగాల కుదేలు, తగ్గిన కేటాయింపులు, 3,24,440 కోట్లతో బడ్జెట్, పడిపోయిన రాబడి బడ్జెట్లో తేటతెల్లం. ఉన్న పథకాలకు కొత్త ముసుగు, కేసీఆర్ పథకాలకు మసిపూసి కొత్త పథకాలు అన్నట్టుగా చూపించడం, ఆల్రెడీ అమలవుతున్న పథకాలకు పేర్లు మార్చడం, రైతు బీమా, చేనేత బీమా పథకాలను పేరు మార్చి ఇందిరమ్మ బీమా కింద చూపించడం, కేసీఆర్ హయాంలో ప్రారంభమైన ఓవర్సీస్ పథకం టామ్కామ్ పేరు మార్పు, ఇక బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మధ్యలో ఆపేసిన కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ తామేదో కొత్తగా ప్రారంభిస్తున్నట్లు బిల్డప్, ఆఖరికి కేసీఆర్ తెచ్చిన 1000 ఎలక్ట్రిక్ బస్సులను తన ఖాతాలో వేసుకున్నదంటూ ఒక వార్త రాసింది. 6 గ్యారంటీలకు మంగళం, సర్కారు మంగళం. ఎన్నికల ముందు ఊదరగొట్టిన 6 గ్యారంటీలను అధికారంలో రాగానే పాత్ర పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. తన పాలనలో తానిచ్చిన హామీలకే దిక్కులేని తాజా బడ్జెట్లో దిక్కు లేదని మరోసారి చాటుకున్నది. జాబ్ క్యాలెండర్ ఊసే లేకుండా చేసి నిరుద్యోగులకు. సో ఇక్కడ కొన్ని అంశాలున్నాయి. వృద్ధాప్య వితంతు దివ్యాంగ పెన్షన్ల పెంపు లేదు అంటే పెన్షన్లు, కొత్త పెన్షన్లు పెంచుతామని చెప్తుంది. 2 లక్షల వరకు చేయూత పెన్షన్లు ఇస్తామని చెప్పింది. ఇది ఇక్కడ కరెక్షన్ చేసుకోవాలి. బీసీ దళిత బంధు గొర్రెల పథకాన్ని నిధులు లేవు. దళిత బంధు ఎప్పుడో పోయింది, బీసీ బంధు లేదు.